ఒకనాటి నక్సల్స్, పీపుల్స్ వార్, తదుపరి మావోయిస్టులు, పీపుల్స్ గెరిల్లా ఆర్మీ, తదుపరి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. దాని తర్వాత ఇప్పుడు అసలు మావోయిస్టు పార్టీ లేదనేది బయట వాళ్ళ ఆరోపణ. హిడ్మా భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పీపుల్స్ గెరిల్లా ఆర్మీని నడిపించిన వ్యక్తిగా పేరుగాంచాడు. తదుపరి బడ్సే దేవా ఒక మారుమూల గ్రామం నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మావోయిస్టు పార్టీని నడిపి గడగడలాడించిన వీళ్ళిద్దరు ఒకరు లేకున్నా ఒకరు మాత్రం లొంగిపోవడం అనేది సంచలనంగా మారిందని చెప్పచ్చు. నమస్తే అండి బడ్సే దేవా గారు. నమస్తే. మావోయిస్టు పార్టీ సరే, మీరు సొంత కారణాలు లొంగిపోయిన ఎలా ఉన్నా కూడా భవిష్యత్తు అంటే ప్రజలకు సేవ చేయడం కోసం ఇక ఎవరు లేరనేది బయట వాళ్ళ నిరుపేదలు. అంటే మేము కూడా ఛత్తీస్గఢ్ వెళ్ళినాం, ఓయిపారా లాంటి పూవర్తి కానీ మిగతా చుట్టుపక్కల ఊర్లు చూసినాం. చాలామంది గిరిజనులు, వాళ్ళని చూస్తేనే ఎవరికైనా దుఃఖం వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? अभी भी जनता का परिस्थिति कहाँ भी अलग अलग राज्य, तेलंगाना, यो छत्तीसगढ़, उड़ीसा, महाराष्ट्र, मध्य प्रदेश, बाकी अलग अलग राज्यों में देखने से भी जनता का समस्या बहुत है, गंभीर विषय है, चिंताजनकता है। वो समस्या को हम हल करने के लिए पार्टी में आए हैं, लेकिन थोड़ा बहुत परिष्कार किए हैं, लेकिन बाकी समस्या तो आए हैं, अभी भी नहीं हुआ। మీరు అంటున్నారు పరిష్కారం అయిందని కొంత అంటున్నారు, కానీ మీ పువ్వర్తి పక్క విలేజ్ నుంచి మీ సొంత విలేజ్కే కనీసం రోడ్ లేదు. మేము మీ ఊరు నుంచి ఆ ఊరు నుంచి మీ ఊరికి కనీసం 7-8 కిలోమీటర్లు నడిచిపోయినాం. ఇప్పటికి మీ వాళ్ళు గుడిసెలో ఉన్నారు, వాళ్ళకి బట్టలు లేవు, దీనావస్థలో ఉన్నారు. अभी भी पुवारी नहीं है, बाकी आसपास गांव में भी रोड नहीं है, स्कूल, अस्पताल नहीं है. कहाँ पुलिस के वहाँ स्कूल, वहाँ अस्पताल, वहाँ रोड है. बाकी गांव में अभी भी अस्पताल नहीं है, स्कूल नहीं है, करंट नहीं है, कुछ भी नहीं है. अभी भी समस्या बहुत है. మీరు ఉద్యమంలోకి వెళ్ళారు కదా, అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? पहले का परिस्थिति अभी का परिस्थिति देखने से थोड़ा फर्क है, टेढ़ा है, थोड़ा सा, ज़्यादा नहीं है, थोड़ा सा बदलाव है. पहले तो बहुत समस्या था, अभी थोड़ा बहुत बदलाव आए हैं. ఇప్పుడు మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళారు, ఒక స్థాయికి వెళ్ళారు, ఇప్పుడు బయటకు వచ్చారు. అంటే మీరు వయసు కూడా ఇప్పుడు యంగ్స్టర్ పరిస్థితుల్లోనే ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామని? हम अभी सिलेंडर किए हैं, हम नेक्स्ट के बारे में अभी नहीं सोचा हूँ. वो बाद में बाहर जाने के बाद वो सोचेंगे कि क्या करेंगे, कैसा करेंगे, वो बाहर जाने के बाद सोचेंगे. अभी वो पहले करने के बारे में अभी नहीं सोचे हैं. మీకు చిన్నప్పుడే పెళ్ళైంది, మీకు తెలిసే ఉంటుంది. మీ మదర్ పేరు సింగే, అవునా? वो అమ్మ సింగే. ముగ్గురు పిల్లలు నీకు? ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. తెలుసా మీకు? అంటే మధ్యలో చూశారు వాళ్ళు ముగ్గురిని? मई 2022 में देखा है, अभी नहीं देखा है, मिला भी नहीं. మేము వెళ్ళినాము, అంటే మీ ఊరికి వెళ్ళినప్పుడు మీ ఫోటో చూపిస్తే మీ అమ్మాయి మిమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. మీ అమ్మాయి పెద్దగా అయింది ఇప్పుడు. वो फ़ोटो मेरा फ़ोटो वो नहीं है, वो दूसरों का फ़ोटो है, इसीलिए वो पैसा नहीं किए हैं. ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడినిచ్చినప్పుడు నా కొడుకు లొంగిపోవాలి, బతికి ఉండాలి, హిడ్మాలాగా ఎన్కౌంటర్ కాకూడదని చెప్పి ఆమె ఏడ్చింది. ఆమె ఏడ్చిన ప్రకారమే మీరు లొంగిపోయారు. అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవ ఏం చేస్తాడు అమ్మకి? हमको सिलेंडर करो, घर वापस आ जाओ करके हवन किए हैं माँ. मैं उस हवन के सुन के सिलेंडर करने के लिए नहीं आए हैं. मैं काम के लिए पार्टी भेज रहा था. जाते समय मेरा गाड़ी को पुलिस चेक किए हैं, 2 बोलेरो को पकड़ के लाए. या लाने का बाद
अभी का परिस्थिति को देख के सिलेंडर करने का निर्णय लिए हैं। हम हमारा माँ को कुछ नहीं बता सकते हैं। హిడ్మా దేవా 15 ఏళ్ల పాటు మావోయిస్టులో పనిచేశారు, నిజమేనా? इडमा मैं साथ में एक जगह में काम करने का ज़्यादा समय नहीं था। वो अलग अलग में पार्टी अलग अलग जिम्मेदारी दिया, अलग अलग डिवीज़न में भेजा, उस हिसाब से हम काम किए हैं। हम कम से कम 1.5-2 साल में साथ में रह के काम किए हैं। హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా బాధపడ్డా? అంటే మీ ఇద్దరికి రిలేషన్షిప్ కూడా ఉంది, మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి. इडमा शहीद होने के बाद मेरा को बहुत दुखी लगा हूँ। इस दुखी से हम बाहर आके इस जिम्मेदारी को हम पूरा करेंगे करके सोचा हूँ। हम बीच में फंस गया, इसीलिए मैं सरेंडर किए हैं। మావోయిస్ట్ పార్టీని దిశానిర్దేశం చేసే గణపతి దేవాతో ఏమైనా టచ్లో ఉన్నాడా? అంటే మధ్యలో పార్టీ నడుస్తున్న టైంలో. हम पार्टी में भर्ती होने से अभी तक गणपति को हम नहीं मिला। हमको संपर्क भी नहीं है। देवजी तो संपर्क था, वो मिला 2-3 बार पहले, अभी नहीं मिला है, पहले तो मिला है। ఆషన్న సోను మీకంటే ముందు లొంగిపోయారు, మీకు ఐడియా ఉంటుంది, ఛత్తీస్గఢ్లో. సో దేవా కూడా లొంగిపోయాడు. తేడా ఏంటి మీకు ఆ లొంగిబాటుకి మీ లొంగుబాటుకి? हम सिलेंडर हमारा सिलेंडर को उनका सिलेंडर को हम सिलेंडर में फर्क तेड़ा ज़्यादा नहीं है, लेकिन वो सिलेंडर करने के वो निर्णय लेके गया, हम सिलेंडर करने के निर्णय लेके नहीं आया। ये थोड़ा सा फ़र्क है, ज़्यादा नहीं फ़र्क है। కానీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవానే హీరోగా చూసారు, అంటే సమాజం అంతా కూడా మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు మాజీలు కూడా. కానీ దేవా లొంగుబాటుతో చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. అంటే మావోయిస్టు పార్టీ ఇక లేదా, మమ్మల్ని కాపాడేవారు లేరా అని. हमको हीरो हम नहीं बना। हिडमा को हीरो बना समाज, आपके भी बना। हिडमा भी हीरो नहीं है, देवा भी हीरो नहीं है। हमको हीरो बनाया वो मीडिया है, मीडिया सरकार ऐसा किए हैं, हम हीरो नहीं हैं। హీరోనైతే అంటే హీరో ఇక్కడ ఎవరనేది గుర్తించరు. పేద ప్రజల కోసం ఎవరు పోరాడినా, అది నగేష్ అయినా దేవా అయినా ఎవరైనా సరే, ప్రజలు ఆ వ్యక్తి బాగా చేసిండని చెప్పి ఎవరైనా హీరో అంటారు. అది ప్రభుత్వాలు చేస్తారా ప్రజలు చేస్తారని కాదు. ఇక్కడ अरे कोई भी बताने से भी वो ठीक नहीं है। वो हीरो वो कोई भी जनता के लिए काम कर सकता है, लेकिन हीरो बनाना ही अच्छा नहीं है। ఒక చిన్న క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్. 2013లో మహేంద్ర కర్మ సల్వాజుడి అధినేతని హిడ్మా దేవా ఉండి అక్కడ ఆపరేషన్ నిర్వహించారని చెప్పి అంటున్నారు. అంటే ఆ విషయానికి సంబంధించి పర్ఫెక్ట్గా చేసామనేది అప్పుడు అనుకున్నారా? अभी हिडमा दूसरा जगह में, हम दूसरा जगह में अलग अलग था। मैं एक ही जगह में नहीं था। हम तो ये महेंद्र कर्मा का ये 2013 मई 25 ऑपरेशन में हम शामिल हैं, लेकिन हिडमा नहीं शामिल था। उनको भी उस ऑपरेशन में शामिल करके मीडिया पुलिस बताया है, वो झूठ है। ఇప్పుడు మీరు కూడా అంటే 48 తుపాకుల్ని ప్రభుత్వానికి అప్పచెప్పారు, 20 లక్షల రూపాయలు ఇచ్చారు. మామూలుగా ఇది అంటే డబ్బులు ఇవ్వడం అనేది చాలా సందర్భాల్లో తక్కువ జరుగుతుంటుంది. అంటే ప్రభుత్వానికి అప్పచెప్పారు, पर्सनल అంటే పార్టీకి చెప్పే వచ్చారా? हम पार्टी को नहीं बताया, लेकिन हम भी सिलेंडर जा रहा हूँ करके पार्टी को नहीं बताया। हम सिलेंडर आने की भी नहीं आया, दूसरा काम के लिए जा रहा है। रास्ता में पकड़ के लाए हैं, या अभी का परिस्थिति को देख के हम सिलेंडर किए हैं। हम सिलेंडर आने के लिए जा रहा हूँ करके हम पार्टी को भी नहीं बताया। हम सिलेंडर आने के लिए भी नहीं आए हैं, वो पकड़ने के बाद सिलेंडर आने का निर्णय लिए हैं।
దేవా ఏం చెప్పదలుచుకుంటు సమాజానికి, అంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్న మీ ప్రజలకు కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఓవరాల్ 5-6 స్టేట్ల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు? हम अभी तेलंगाना, छत्तीसगढ़, महाराष्ट्र, मध्य प्रदेश, उड़ीसा जनता लेकिन अलग अलग समाज को भी हम अभी नहीं बता सकता हूँ। हम निर्णय भी नहीं लिया हूँ। हम बाद में सोचेंगे कि क्या करेंगे, कैसा करेंगे, बाद में हम सोचेंगे। अभी हम निर्णय नहीं लिए हैं। ఇప్పుడు అడవులలో పరిస్థితి ఏంటి? దేవుజీ కానీ, గణపతి కానీ, బడే దామోదర్ అలియాస్ చొక్కారావు కానీ, మిగతా వాళ్ళు ఉన్న పీపుల్ కానీ, వాళ్ళందరూ బతికి బట్టగలిగే పరిస్థితి ఉందా అడవులలో? वो साथी वो बचेंगे कि नहीं बचेंगे, वो सलेंडर में आएंगे कि नहीं आएंगे, हम नहीं बता सकते हैं। ఓకే. परिस्थिति तो गंभीर में है। ఉమ్. इस गंभीर परिस्थिति में वो बचेंगे या नहीं बचेंगे, वो सलेंडर होंगे कि नहीं होंगे, हम नहीं बता सकता हूँ। ఆపరేషన్ కగార్ నడుస్తుంది. ఆపరేషన్ కగార్ పైన దేవ అభిప్రాయం ఏంటి? ऑपरेशन कागर आने के बाद हमारा पार्टी को बहुत नुकसान है। ఉమ్. सीसी से लेकर पीएलजी तक बहुत लोग शहीद हो गया है और जनता भी बहुत नुकसान हो गया है। ये हमको भी, जनता को भी ये पूरा ऑपरेशन कागर बहुत नुकसान किए हैं। ఫైనల్ క్వశ్చన్, దేవా బయటకు వచ్చి ఇప్పుడు అంటే అరెస్ట్ అయ్యిండు, బయటకు వచ్చిన తర్వాత ఏమైనా ఉద్యమాన్ని నడిపే అవకాశం ఉందా ప్రజల తరపున పోరాటం చేయడం కోసం? అంటే ఇన్ని రోజులు నక్సలైట్గా ఉండి తుపాకీ బట్టి పోరాటం చేసిన దేవా బయటకు వచ్చి మీ ప్రజల కోసమే, ఆదివాసీల కోసం, ఆదివాసుల హక్కుల కోసం పోరాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాడా? हम अभी जनता के साथ रहकर काम करेंगे या नहीं करेंगे, अभी हम निर्णय नहीं लिए हैं। ఉమ్. हम बाद में सोचेंगे कि कैसा करेंगे, क्या करेंगे, बाद में हम सोचेंगे, लेकिन अभी नहीं सोचा हूँ। ఓకే, ధన్యవాద్. సో మొత్తానికైతే దేవా తన లొంగుబాటుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, ఆపరేషన్ కగారు కూడా తన లొంగుబాటుకు దారితీసాయని చెప్తున్నాడు. భవిష్యత్తు పరిణామాలకు సంబంధించి ఇప్పుడు ఏమి చెప్పలేను, అంటే ఆపరేషన్ కగారు జరుగుతుంది కాబట్టి పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి అన్నాడు. తాను లొంగిపోలేదు, కేవలం అరెస్టు మాత్రమే అయ్యానని చెప్పి దేవా చెప్తున్నాడు.